శ్రీగురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను చెప్పేటువంటి 1-2 మంచి విషయాల్ని శ్రద్ధగా వినగలిగితే వినండి, లేదా మనం డ్రాగ్ చేసుకొని ముందుకు వెళ్ళి మీ ఫలితాలు చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. 6 నిమిషాలు వేస్ట్, నువ్వు సోది ఎక్కువైంది అనేటువంటి మాటల కన్నా మీకు కావాల్సింది బ్రాకెట్లో నీకు కావాల్సింది మీరు వినవచ్చు. అంతే తప్ప అనవసరమైనటువంటి విషయాలు వినమని చెప్పలేదు. మీరు వింటారన్నటువంటి అత్యుత్సాహం నాకు లేదు. ఒక్కళ్ళు విన్నా సరే నా మంచి మాట వాళ్ళు పరివర్తన పొందుకునే ప్రయత్నం. ఈరోజు మంచి మాట ఏంటంటే, కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్తున్నప్పుడు మనం వృధా చేసేటువంటి ప్రసాదం భోజనం చాలా వేస్ట్ అవుతోంది. కాబట్టి ఇప్పటికి కూడా మన వాళ్ళంతా ప్రచారం చేస్తున్నా వినేవాళ్ళు వింటున్నారు, కానీ పడేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ వేస్ట్ టబ్బులో వేసేటువంటి భోజనము, ఆ బజ్జీలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, అన్నీ కూడా చాలా వేస్ట్ అవుతున్నాయి. అది ఒకళ్ళు తినే ప్రయోజనం కూడా లేకుండా, లడ్డు వేసుకుంటారు, మిర్చి వేసుకుంటారు, రెండింటినీ పడేస్తున్నారు. పనికొచ్చే తినండి. అక్కడ వాళ్ళకో తినాల్సింది కాస్త అన్నం పెట్టుకొని తినండి, 2 పూరీలు వేసుకోండి. అంతే తప్ప మొత్తం పెట్టుకోవడం, ఆత్రంగా పెట్టుకోవడం, ఫ్యాషన్స్ కోసం పెట్టుకోవడం, గొప్పతనం కోసం పెట్టుకోవడం, టేస్ట్ చెప్పేసి పడేయడం, ఇది మంచిది కాదు. కాబట్టి పదార్థాన్ని దుర్వినియోగం చేయకండి. ఆ ఫంక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా కష్టపడి సంపాదించిన ధనమేదన్న విషయాన్ని గుర్తించండి. ఇదొక ముఖ్యమైనటువంటి మీకు చెప్పగలిగే విషయం. వీలైతే దీన్ని పొదుపు చేసే ప్రయత్నం, అంటే అన్నాన్ని, పదార్థాన్ని పొదుపు చేయండి, 10 మంది చేత పొదుపు చేయించండి. మరొక విషయము, ఈ మధ్య నేను తరచుగా చూస్తున్న విషయం, మనకున్నటువంటి పిల్లల్లో కొద్దిగా అంటే ఒకప్పుడు 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి వచ్చేటువంటి నాలెడ్జు, తెలివి అంతా కూడా ఇప్పుడు 14-10 ఏళ్ళ తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి మనం పిల్లలతో ఎలాంటి విషయాలు చర్చించాలి, వాళ్ళల్లో ఉండేటువంటి నైతికమైనటువంటి పద్ధతిని, భౌతికమైన పద్ధతిని రెండింటినీ అలవాటు చేయండి. ఈ మధ్య తెలుగు సీరియల్స్ అత్తా కోడళ్ళు, లేకపోతే తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు తిట్టుకోవడం, కొట్టుకోవడం వరకే చూపిస్తున్నారు, అంటే గట్టి అరుచుకోవడం. కానీ హిందీ సీరియళ్ళల్లో ఏకంగా అత్తలు కోడళ్ళు, కోడలేమో బాల్కనీలో, అత్తలేమో వేరే చోట సిగరెట్ తాగడం, మద్యపానం సేవన చేయడం లాంటి కొత్త పోకళ్ళు చూపిస్తున్నారు. ఇటువంటివి మన పిల్లల్లో, అంటే మనకి 13-12 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల్లో ఈ మార్పు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆ పిల్లల్లో ఆ యొక్క సీరియల్స్వి కానీ ఇతరత్ర సీరియల్స్ ప్రభావం ఎక్కువ పడుతుంది, జాగ్రత్త. కాబట్టి వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం దానివల్ల పిల్లల్లో నైతిక స్థైర్యం కోల్పోతున్నారు, భౌతికమైనటువంటి చెడు అలవాటుకు దగ్గర అవుతున్నారు. అంటే ఇది మనం తీసుకోవాలి, సొసైటీలో మనకు గొప్ప ఉన్నాం కాబట్టి షార్ట్స్, కుర్చైనటువంటి కుర్చు దుస్తులు వేసుకోవాలి, డ్రగ్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు 12-16 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ ఇబ్బంది కలిగిస్తుంది. కనుక వాళ్ళని జాగ్రత్తగా ఇటువంటి వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మనం మీ అందరికీ మరో విజ్ఞప్తి, మన ఛానల్ని ఇంకా 100 మంది చేత, ఒక్కొక్కళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అనేక విషయాలు, ధార్మికమైనవి, మీకు అవసరమైనటువంటి ప్రతి విషయం గురించి, రాజకీయ, ఆరోగ్య, ఇతరత్ర ఏ కార్యక్రమమైన గురించైనా సరే, ఏ విషయం అయినా సరే చెప్పగలిగేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కనుక మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, జన్మజాతకాలు చెప్పించుకోండి. ధర్మ సందేహాలకి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వెంటనే మీకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇక ఏప్రిల్ 2024లో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి. మనం 31 రోజుల్ని 4 వారాలుగా డివైడ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ 4 వారాలుగా డివైడ్ చేసుకొని వాటి ఫలితాలు మీరు అనువయించుకునే ప్రయత్నం చేయండి. జన్మజాతకం 90%, గోచారం ఇప్పుడు చెప్పే ఫలితాలు గోచారం 40-50% వరకు మాత్రమే అనువయించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మీకు శుభకరం, ఆనందయోగం కలుగుతుందని తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024లో ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి ఏప్రిల్ మాస ఫలితాలు 2024లో, అంటే
మనకి శోభకృతనామ సంవత్సరం వెళ్ళిపోయి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవడమే మాస ఫలితాల్లో మనకి కొద్దిగా నెగిటివ్ ఫలితాలతో ప్రారంభమవుతుంది. కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నెగిటివ్ వస్తుందని మనం భయపడకూడదు. నెగిటివ్ వచ్చినప్పుడు ఎంత మనం అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకోవాలి అని తెలియజేస్తుంది. ఇప్పుడు నేను చెప్పొచ్చేది 24వ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి మొదటి వారం యావరేజ్గా ఉంటూ రెండవ వారం కాస్త గట్టి దెబ్బ తగిలేటట్టుగా ఉంది. మూడో వారం 4వ వారంలో కూడా యావరేజ్ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు ఆరోగ్య విషయంపైన శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. అప్పుల వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర వ్యక్తులతో అనవసర విషయాలు చర్చించకూడదు. ఎవరికి హామీ ఇవ్వకండి, అంటే పూచికత్తు సంతకాలు పెట్టకండి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. పడకూడని పదార్థాలు తినడం వల్ల మీకు ఫుడ్ పాయిజన్ గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోడ్ల మీద అమ్మేటువంటి పానీపూరి, పిజ్జాలు, బర్గర్లు, ఇతరత్ర ఇంకేమైనా ఉమ్మేసి అమ్మేటువంటి వస్తువులు కొనకండి. అవి తినకండి. మీకు ప్రమాదము, అజీర్ణము, ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఇబ్బందులు అవుతాయి. ఇవి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమల్లో 4వ వారంలో కొద్దిగా అనుకూలమైన ఫలితాలు. కొత్త వ్యాపారం చేయాలనుకుంటే మీరు 4వ వారంలో పెద్దవాళ్ళ యొక్క సూచన సలహాలు తీసుకొని మీరు ముందడుగు వేయండి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంది. అయితే లాటరీలు, జూదం పక్కకు పడేయండి ఈ మాసంలో. కానీ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో మనం పెట్టుబడి పెట్టవచ్చు. బట్ దీర్ఘకాలికమైన పెట్టుబడి, తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే మీకు లాభకరం, ఆనందకరం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదో ట్రేడింగ్ చేశాను, పొద్దున కొని మధ్యాహ్నం అమ్మేస్తా, మధ్యాహ్నం కొని సాయంత్రం అమ్మేస్తా, పనికి రాదు, మీకు నష్టము. అలాగే ఇక కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం మొదటి వారంలోనే కొంత లాభాలు పొందుకుంటారు. రెండో వారంలో ప్రమాదం. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి రెండో వారంలో వెళ్ళకూడదు. నదుల్లో కూడా వెళ్ళొద్దు. అంటే కొన్ని నదులు నీళ్లు తక్కువ అవుతాయి కదా, నదుల్లోకి వెళ్ళే అవకాశం చూసుకోకండి. కొన్ని దగ్గర సుడిగుండాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నదులలో కూడా, అంటే 2 నదుల సంగమం దగ్గరికి వెళ్ళకండి. కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు ఉంటాయి. ఎవరైనా మన వాళ్ళు కాశీకి కానీ యమునా తీరానికి వెళ్ళే ప్రయత్నం, అలాగే మనకి రేపు వచ్చేటువంటి ఏప్రిల్లోనే మనకి నర్మదా నది పుష్కరాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో కాస్త ఈ 2 నదుల సంగమం దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామని ఆవేశపడకండి. మీరు నీటి గండం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏదో ఒడ్డున నిలిచినామా, కాస్త నీళ్లు తల కదులుకున్నామా, అమ్మవారిని ముట్టుకొని దండం పెట్టుకున్నామా, నదీమ తల్లిని, ఆ బృహస్పతికి దండం పెట్టుకున్నామా చాలు. అందులో దూకి ఈత కూడా రూల్ ఏం లేదుగా. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు చేయకండి, అటువంటి ఆవేశ పనులు చేయకండి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళే నిమిత్తమే ప్రయత్నాన్ని మీరు 3వ వారంలో చేయండి. వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, గ్రీన్ కార్డు, PR, H1B వీసాలు ఉంటాయి కదా, వాటి కోసం ప్రయత్నం మీరు 3వ వారంలో చేయండి. కొంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో ముఖ్యంగా దర్శక నిర్మాతలకు ఒక గొప్ప అవకాశం అందిస్తుంది. కానీ చిత్రం ఈ మాసంలో స్టార్ట్ చేయకండి, వచ్చే వారంలో ప్రారంభం చేయండి. చర్చలు మాత్రం చేయవచ్చు. సినిమా రంగ చర్చలు మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఏదైనా ఆస్తి పంపకాల విషయంలో కానీ, ఏదన్నా ఈ ఆస్తుల్ని పంచుకునే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, కోర్టు లావాదేవీల విషయంలో కానీ మీకు 4వ వారం శుభ ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడ పంపకాలు ఏర్పాటు చేసుకోండి. సోదరుల మధ్య మైత్రి కూడా ఆ సమయంలో ఏర్పాటు చేసుకుంటే మీకు లాభము, శుభకరం. మంచి ఆస్తులు కొనుగోలు చేయడం కానీ, పంచుకోవడం కానీ లాభాన్ని కలిగిస్తుంది. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కొరకు 1వ వారం మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి. 2వ వారం మాత్రం కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయకూడదు మీరు. ఎందుకంటే కొద్దిగా అవతలి వాళ్ళ యొక్క ప్రోద్బలం కానీ, లంచాలు ఇవ్వాల్సిన అవసరం కానీ ఏర్పడుతుంది. కాబట్టి 2వ వారంలో ఉద్యోగ ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. 3వ వారంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు. కానీ సామాన్య ఫలితాలు అన్నారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా అంతే. మీరు పెద్దవాళ్లతో సఖ్యత, వారి ఆశీస్సులు అందుకోండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతత, బుద్ధిబలం, ఆరోగ్య బలం, అయిన వారి నుంచి ఆదరణ పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. విద్యార్థికి లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలత ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం విస్తరించిన అవకాశాలు ఉన్నాయి.
గొప్ప వ్యక్తులతో పరిచయం కనబడుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే పుణ్య ఫలితాన్ని పొందుకునే ప్రయత్నం, నిరంతర భగవత్ ధ్యానం చేయడం వల్ల, భగవద్గీత పారాయణం వల్ల తప్పకుండా సామాన్య ఫలితాలు అనుకూలంగా మారే అవకాశం. ఇదే సమయంలో మనం వ్యక్తి దూషణ, నోటికొచ్చి మాట్లాడడం, పెద్దల్ని ఎదిరించడం, బ్రాహ్మణ దూషణ, దైవ దూషణ చేయడం వల్ల ఉన్న పుణ్యఫలం కూడా దిగజారిపోయి పతనావస్థనేగా అధోగతే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ మాసంలో కొంతవరకు విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, శుభకార్య నిర్వహణ, మంచి మాట తీరు, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్ వ్యాపారులకు, ఎల్ఐసి, మెడికల్ గురిమణి జంట్లకి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. కాకపోతే రెండో వారంలో విలేకరులు జైలు పాలయ్యే అవకాశం, జాగ్రత్త. అంటే మనము జర్నలిజంలో మనం చెప్పే మాటలు విమర్శించాలి, కానీ విమర్శించేటువంటి పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. ఎవరిని ఎక్కడ ఎలా వాడాలో అలా మనం పలకాలి తప్ప ప్రతి ఒక్కళ్ళని కూడా ఒకే గాడి కట్టి మనం మాట్లాడకూడదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక గౌరవం ఉంటుంది సంఘంలో. కాబట్టి ఆ విధానం మనకి ఇబ్బందులు కలిగించే అవకాశం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండండి. సీనియర్ సిటిజన్స్, మహిళా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. తొందరపడటం మంచిది కాదు. సోదరులతో ఉండండి. మిత్రుల వల్ల లాభం కూడా ఉంది. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తు లాభం ఉంటుంది. మంచి మంచి గాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు సమీకరించుకునే అవకాశం ఉంది. కానీ డబ్బులు లేవు కదంటే ఇతరుల యొక్క సహకారం తీసుకోవడం, క్రెడిట్ కార్డు పెట్టి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అంటే 10 మందిలో గౌరవంగా బతకడానికి కొన్ని అప్పులు చేయక తప్పదు. కానీ తీర్చగలిగే అప్పు మాత్రమే చేయండి. తలకు మించిన భారాన్ని నెత్తిన పెట్టుకునే ప్రయత్నం చేయకండి. అది జ్యోతిష్యం అంటే. తద్వారా మీకు వృత్తిలో, ఉద్యోగంలో, విద్యలో రాణింపు బాగా ఉంటుంది. ఆర్థిక విషయాల వెసులుబాటు ఉంటుంది. కొంతవరకు ధనప్రాప్తి ఉంటుంది. రెండో వారంలోనే తీవ్రమైనటువంటి ఉద్రేకాలు, వ్యసనాలు, సోదరులతో సఖ్యత లేకపోవడం, అనవసరంగా మద్యపాన సేవన చేసి వాహన ప్రమాదాన్ని పొందుకోవడం, లేదంటే పోలీస్ స్టేషన్లో కాలం గడపడం, తల్లిదండ్రులకి పరువు పోగొట్టడం, ప్రేమ కలాపాల్లో ముని తేలడం, ఈ జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు షేర్ చేసుకోవడం, తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి బాధల్లో పడడానికి కారణం మీరు అవుతారు. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా అప్రమత్తంగా ఉండడం, భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా చెప్పబడుతుంది. ఈ మాసం మొత్తంలో కూడా మీరు భగవంతునితో అనుసంధానం అవుతూ తప్పకుండా మీరు చేసే పనిలో పరిపూర్ణ విజయాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.